రత్నాలు దొరకడమే కాదు, పిల్లి పిల్లాడు కూడా దొరికాడు. చూసుకోవచ్చు. ఇగో శుక్రవారం ఓడి బియ్యం కలుపుకున్న అమ్మవారికి తన్నులు తినకు అని చెప్పిన. ప్లీజ్ నాకు తెలిసే కాదు, నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నేను చెల్లె స్విమ్మింగ్ పూల్ ఉన్నాం, ఇద్దరం మునిగిపోతున్నాం. పిచ్చి పిచ్చి మాట్లాడకంట. నీ దగ్గర ఒకటి ట్యూబ్ ఉంది, నువ్వు నీకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి చెల్లకిస్తా. ఇద్దరికి రాదు. అక్కడ నువ్వు నాకు చెప్పలే, ముందు మెన్షన్ చెయ్యలే, నాకు చెప్పలే. ముట్టుకుంటే నీకే పాపం తలుగుతా. ఏం చిన్న పోరన్వా తెలియకపో నీకు? నీకు స్విమ్మింగ్ వచ్చని నాకు తెలుసు. నీకు వచ్చు ఏదైనా సరే, నీకు స్విమ్మింగ్ వచ్చని ఇష్టం. మరి చెప్పు, ఎందుకురా పొద్దున్నే మగనే నన్ను తలిగించుకుంటా. ప్లీజ్ ఎవరికి నేను అన్ని నీ ఇష్టమే. ఒక్క నిమిషం పూర్వ, నీకు స్విమ్మింగ్ వచ్చిందని నాకు తెలియదు. ఎవరికన్నా ఒకరికి ఇయ్యాలని చిన్న. ప్లీజ్ ప్లీజ్ చిన్న, ప్లీజ్ ప్లీజ్ చెల్లెకే ఇస్తా, సరేనా? అంటే నీ మీద నాకు అంత నమ్మకం. నీ మీద నాకు అంత నమ్మకం నాన్న. నువ్వు ఎట్లనన్నా సేవ్ కాగలుగుతావు అనే నమ్మకం. చెల్లె చిన్నది కాబట్టి నీతో కంపేర్ చేసి నేను హట్ అయిపోయానమ్మా. బాయ్ గైస్. థింగ్ ఇస్, మనకి ఒక అవార్డు వచ్చింది, వైశా లైమ్ లైట్స్ అవార్డ్స్ అని. ప్రతి ఇయర్ అయితే అన్నట్టు, అంటే వైశాస్ అందరు ఒక దగ్గరకు వచ్చి కమ్యూనిటీలో మంచిగా గ్రో అయ్యే వాళ్ళకి ఇట్లా అవార్డ్స్ ఇస్తారు అన్నట్టు. సో దాంట్లో మనకి బెస్ట్ క్రియేటర్ అవార్డ్ ఆఫ్ ద ఇయర్ లెక్క ఇచ్చినారు మెన్స్ కేటగిరీలో 2025లో. సో నాకు తెలిసి, ఐ డోంట్ రిమెంబర్ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ వోర్ అ బ్లేజర్. నాకు తెలిసి నేను పక్కకు ఫోటో వేస్తా, చిన్నప్పుడు మా అమ్మ మా చెల్లె బర్త్డేకి బ్లేజర్ వేసింది, దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడే బ్లేజర్ వేసుకుంటున్నా కావచ్చు. సో వీళ్ళు డ్రెస్ కోడ్ పెట్టినుండే, యూఆర్ ఓన్లీ సపోజ్ టు వేర్ అ బ్లేజర్ అని. సో యా, very excited. We also have Mukul with us for the award function. 3 ఇక్కడ ఇంకా 900 మీటర్స్ ఉంది. ఉడి అమ్మాయి వర్షమైన మీరు లోపల కూర్చున్నారా నాన్న? ఒక్క కిలోమీటర్ కోసం 10 నిమిషాల 20 minutes నుంచి అదే లైన్లో ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో యా, లెట్స్ గో టు ది అవార్డ్ ఫంక్షన్. అండ్ అమ్మమ్మ తాత కూడా వచ్చినారు మనల్ని కలవనికి, మనం అవార్డు తీసుకోవడం చూడడానికి. So yeah, I hope we come across some interesting people there. We'll talk. So yeah, let's go. బ్లాగ్ అంటే అడ్డలు తీయాలి అమ్మని. మంచిగా ఉన్నా చెప్పు. మంచిగా ఉన్నావు రెడ్గా ఉందేందమ్మా, ఏం చేసినా ఏమో అంటినట్టుంది లిప్స్టిక్ వేసుకుని. కాదమ్మా, రెడ్గా ఉంది. ఏం లేదు బెట్ట, ఏంది ఏం లేదు. గైస్ మా అమ్మ మేకప్ వేసుకుంది గైస్. సో దిస్ ఇస్ అవర్ అవుట్ఫిట్. ఒకసారి ఓపెన్ అది ఎంట్రన్స్ చూపు. ఎంట్రన్స్ కదా, నాకైతే ఇదే చూపెట్టాలి. చిన్నలో మస్తు క్యూట్ ఉన్నావు. నో బెట్ట డాడీ. Show them folks what happened when you relentless and your actions start to match the path for which you intended. Put the time in to perfect the craft, I'm the truest in it. Ain't a doubt about it either way. Hi Andy, na పేరు వాట్సాప్, ఆల్సో కాల్డ్ as జోగిపేట రత్నం. అండ్ తిన్ మా మదర్. నేను మా మదర్తో వీడియోస్ చేస్తుంటా. మదర్లాగా లేదు, అక్కలాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వైషా అవార్డ్స్ నన్ను బెస్ట్ క్రియేటర్లా రికగ్నైజ్ చేసినందుకు. అండ్ to be encouraging all the creators out there. Thank you so much. This is like the inspiration for me to like go ahead, go forward. యాక్చువల్లీ నేనైతే మా బాబుని అంతగానే తింటానండి. రీల్స్లో తిట్టిపిచ్చి నన్ను వీళ్ళని చేసేస్తున్నాడు వాడు. అంత మాత్రం నేను తిట్టను. ఎక్కడైనా వాడిని వదిలేద్దామండి పాపం, ఇంత పెద్ద స్టేజ్ పైన అయినా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు యాక్చువల్లీ మేము ఏదో వాంటెడ్గా స్టార్ట్ చేసిన ఛానల్ కాదండి. ఏదో ర్యాండమ్గా ఒక వీడియో పెట్టేసి అది బూమ్ అయ్యి ఒక 5 million 6 million పోయేసి మమ్మల్ని ఈ స్టేజ్ దగ్గరికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
మెయిన్ ఏంటంటే నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు నన్ను ఎక్కడికి పోయినా అమ్మ అని పిలుస్తున్నారు. అసలు ఆ క్రెడిట్ అంతా మా బాబుకి అనమాట. ఇంతమందితోని నన్ను అమ్మ అని పిలిపిస్తున్నాడు. అది ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే కానీ ఎవరో ఒకరు చెప్తే కానీ వచ్చేంత ప్రేమ కాదు. అది అమ్మ అన్నంత ఈజీగా పిలవం అందరినీ. ఆంటీ పిలుస్తాం, ఇంకేమైనా పిలుస్తాం, కానీ ఆ ప్రౌడ్ని ఆ క్రెడిట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకొక మనకి రత్నాలు దొరకడమే కాదు, పెళ్లి పిల్లాడు కూడా దొరికాడు. ఎవరు ఉంటే చూసుకోవచ్చు. లేదు ఇంకా 23 అని చాలా టైం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే how you feel? అంటే how is the reaction? అసలు ఇంత ఏమో ఎందుకు అవుతున్నావు అమ్మా నువ్వు? అరే ఏమో కాదు నాన్న, కొన్ని మూమెంట్స్ కొన్నిసార్లు మొత్తం పేరు రాయలేదు, సాయి వాత్సవనే రాదు. నా పేరు సాయి శ్రీవాత్సవ. అమ్మ నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అవార్డు వచ్చినందుకు? నువ్వు మళ్ళీ అలా పెడతావు, నాకు ఏదో మాట్లాడరాదురా. ఏంలా పెడతా? మళ్ళీ నీ రీల్స్ అలా పెడతావు. ఏం పెట్టా? నా గ్రాండ్ సన్ కనుక కాదమ్మా, ఇప్పుడు అందరు నాకు అవార్డు ఇచ్చిందని అన్నారు, కానీ సగం మంది వచ్చి అసలు మీరు ఇంత అందంగా ఎట్లుంటారు రూపగారు అని అడుగుతున్నారు. ఏ పిచ్చి పిచ్చి అన్ని నీకు ఎప్పటికీ నన్నే రానుడు కాదు, నన్ను ఆడుకున్నాడు. ఇంత అందంగా ఉంటే ఎట్లా అమ్మమ్మ మరి నువ్వు? ఏమందం నీ పిచ్చి నీ కోటి అమ్మమ్మ అందమ్మ అమ్మమ్మ అందం నీకో పిచ్చి. కాదు, సగం మంది అడిగినరా లేదా మరి? ఎప్పుడు అడగలే, నువ్వు ఒక్కరిని తప్పించి ఎప్పుడు అడగలే. తాతయ్యని చూపిస్తావు నువ్వు, ఇవాళ తాతయ్యని చూపి. చూపిస్తాను. చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నా మన్మడు ఇట్లా, నా మన్మడిని అందరూ ఇట్లా సెల్ఫీలు తీసుకోవడం. జోగిపేట రత్నం వచ్చిండు, అందరు సెల్ఫీలు తీసుకుంటా. అమ్మరత్నం కంటే ఎక్కువ జోగిపేట రత్నం. అమ్మరత్నం తర్వాత వచ్చింది కదా, జోగిపేట రత్నం వచ్చినాకనే అమ్మరత్నం వచ్చింది. నాకు చాలా చాలా ప్రౌడ్గా, అది మాటల్లో చెప్పలేకపోతున్నా నేను ఆ సంతోషాన్ని. అంతేనా? ఓకే బాయ్. ముకుల్, how about buying this in the next 5 years? Next 3 years. In just 3 years. ఇప్పుడు రేట్ హిట్ అయింది అనుకోండి, ఇట్లాంటి ఎట్లా 2 కొనుక్కోవాలా ఇప్పుడు? నీకోటి నాకోట వద్దులే, ఒకటి చాలే. రెండు వైట్ అండ్ రెడ్. ఫోటో తీపు ఒకటి. ఇప్పుడు ఫోటో, రేపు ఓనర్, దాని తర్వాత ఓనర్సా? అంతేనా? గైస్, ఐ యామ్ రియలీ మేనిఫెస్టింగ్ దట్ పెద్ద కార్ కొనుక్కున్నా. ఐ రియలీ వాంట్ టు గెట్ అ కార్. బర్త్డే పడుకోబుద్ది అవుతుంది పైన. It looks so good, guys. We'll also get one. Maybe in the next 3 years, next 5 years. పెద్ద కార్ కాకుండా one good car. చిన్నప్పుడు అందరూ అనుకుంటున్నాను ఏమని? నేను కొంచెం డార్క్ ఉంటాను కదా. ఇప్పుడు పుట్టుమచ్చ అనిపిస్తుంది. అయితే చిన్నప్పుడు నువ్వు రేరెడ్ సిఓ కదా, సిఓ ఫుల్ ఫామ్ చెప్పు. అరే సిఓ ఫుల్ ఫామ్ చెప్పు, ఇజ్జత్ పోతుందిరా. కొన్ని నోట్లు నేను చెప్పా ఇప్పుడు, ఈరోజు నా బర్త్డే అని చెప్పా. అరే నీ బర్త్డే అయినా నోట్లు ఉంచుతారు రా.